హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో డేలన్ కనిపిస్తాడు. డేలన్ తన జాబ్ లో చాలా బిజీగా ఉన్నప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి తనకు డేలన్ కి సెట్ అవ్వదని డేలన్ తో బ్రేకప్ చెప్పుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు లాస్ ఏంజలస్ లో జాబ్ చేస్తూ ఉన్నటువంటి జేమీ కనిపిస్తుంది. జేమీని కూడా తన బాయ్ ఫ్రెండ్ ని కలవగానే జేమీతో బ్రేకప్ చెప్పి అతను వెళ్లిపోతాడు. ఇలా వీరిద్దరికి ఒకేసారి బ్రేకప్ అయిపోవడంతో జేమీ డేలన్లు ఇద్దరు ఎవరితోనూ ఇక లవ్ లో పడకూడదని, వారు ఎప్పటికీ సింగిల్ గానే లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అందుకే జేమీ తాను చేస్తున్న హెచ్ఆర్ జాబ్ ని కంటిన్యూ చేస్తూ తన మ్యాగజైన్ కంపెనీకి సరైన ఎంప్లాయీ కోసం వెతుకుతూ ఉండగా డేలన్ ప్రొఫైల్ కనిపిస్తుంది. దాంతో జేమీ వెంటనే డేలన్ ని కాంటాక్ట్ అయ్యి ఆ కంపెనీలో రిక్రూట్ చేయడానికి ట్రై చేస్తుంది. నిజానికి డేలన్ ఆ కంపెనీలో రిక్రూట్ అవ్వడం వల్ల జేమీకి కూడా మంచి కమిషన్ వస్తుంది. మరోవైపు డానియల్ కూడా తన జాబ్ కోల్పోయి కొత్త జాబ్ కోసం వెతుకుతూ ఉండటంతో జేమీ చేసిన ఆఫర్ ను యాక్సెప్ట్ చేయడానికి డేలన్ జేమీ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తాడు. తనను రిసీవ్ చేసుకోవడానికి జేమీని ఎయిర్పోర్ట్ కి వస్తుంది. అలా ఎయిర్పోర్ట్ నుంచి జేమీ డేలన్ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా డేలన్ కు జేమీ తన వర్క్ ప్రొఫైల్ బాగా ఉందని, తనకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని చెప్పడంతో డేలన్ కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూని అటెంప్ట్ చేస్తాడు. ఇలా డేలన్ జేమీ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఆ కంపెనీలో ఇంటర్వ్యూని బాగా అటెంప్ట్ చేయడంతో ఆ కంపెనీలో జాబ్ సంపాదించుకోగలుగుతాడు. కానీ డేలన్ ఇప్పుడున్న న్యూయార్క్ నుంచి లాస్ ఏంజల్స్ కి మూవ్ అవడానికి రెడీగా ఉండడు. ఎందుకంటే డేలన్ కి లాస్ ఏంజల్స్ అంటే అంతగా ఇష్టం ఉండదు. అదే విషయాన్ని డేలన్ జేమీతో చెప్పడంతో జేమీ డేలన్ కి లాస్ ఏంజల్స్ అందాలన్నింటినీ చూపించి డేలన్ లాస్ ఏంజల్స్ లో జాబ్ చేసే విధంగా ఒప్పిస్తుంది. ఇలా లాస్ ఏంజల్స్ అందాలను తిరిగి చూస్తూ ఉన్న వీరిద్దరికి మంచి స్నేహం ఏర్పడడంతో ఒకరోజు కాఫీ షాప్ లో కూర్చుని మాట్లాడుతూ ఉండగా వారిద్దరికి వారి లవర్స్ తో బ్రేకప్ అయిందని తెలుసుకుని వారి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా వారిద్దరు ఒకరోజు జేమీ ఇంట్లో టీవీ చూస్తూ ఉండగా డేలన్ ఇష్టాలు అలానే జేమీ ఇష్టాలు ఒక్కొక్కటిగానే మ్యాచ్ అవుతూ ఉంటాయి. దాంతో ఒకరిని ఒకరు ఇష్టపడుతూ ఉంటారు. కానీ వారిద్దరు లవ్ చేసుకోవడం మళ్ళీ ఇష్టం లేకపోవడంతో సైలెంట్ గా ఉంటారు. అప్పుడే వారు టీవీ చూస్తున్నటువంటి మూవీలో బాయ్ ఫ్రెండ్ లవర్ ని కేరింగ్ గా చూసుకుంటూ ఉండటం చూసి జేమీకి తనలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలని చెప్పడంతో అప్పుడు డేలన్ కి ఒక ఐడియా వస్తుంది. వారిద్దరూ ఒకరిని ఒకరు లవ్ చేసుకోకుండా వారిద్దరూ ఇష్టం వచ్చినప్పుడు వారి ఫిజికల్ అవసరాలను తీర్చుకుంటూ ఫ్రెండ్స్ గా ఉండాలని అనుకుంటారు. ఈ విషయం మొదటగా జేమీ విన్నా అందుకు ఏమాత్రం ఒప్పుకోదు. కానీ డేలన్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లో ఉండే లాభాల గురించి జేమీకి చెప్పడంతో జేమీ కూడా చాలా రోజులుగా సింగిల్ గా ఉండటంతో ఓకే చెబుతుంది. అలా వారు ఆ రోజు నైట్ ఇంటిమేట్ అవుతారు. కానీ ఆ తర్వాత వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి చాలా గిల్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత జేమీ డేలన్ పార్క్ లో మీట్ అవ్వగా జేమీ వారిద్దరి మధ్య జరిగినది ఒక ఫిజికల్ నీడే అని, దానివల్ల వారిద్దరి ఫ్రెండ్షిప్ బ్రేక్ అవ్వదని చెప్పి డేలన్ కు సలహా ఇస్తుంది. దాంతో ఇక వారిద్దరు వారికి అవసరం వచ్చినప్పుడు ఇంటిమేట్ అవుతూ మిగతా సమయంలో ఫ్రెండ్స్ గా చాలా హ్యాపీగా వారి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ప్రతిరోజు వారు ఇంటిమేట్ అవుతూ వారి లైఫ్ ని సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ లైఫ్ కూడా జేమీకి బోర్ కొట్టడంతో ఎలాగైనా తాను ఒక బాయ్ ఫ్రెండ్ ని ఏర్పాటు చేసుకోవాలని ఇక వారిద్దరూ ఇంటిమేట్ అవ్వడం కుదరదని చెప్పి డేలన్ కు చెప్పి ఇక ఆ రోజు నుంచి జేమీ తన కొత్త బాయ్ ఫ్రెండ్ ని వెతికే పనిలో పడుతుంది. అలా ఉన్న జేమీకి ఒక డాక్టర్ పరిచయం అవుతాడు. అతన్ని చూడగానే ఇష్టపడినటువంటి జేమీ తన దగ్గరకు వెళ్లి తన ఫోన్ నెంబర్ ని కూడా తీసుకుంటుంది. ఇక ఆ రోజు నుంచి అతనితో పాటు డేటింగ్ కి వెళ్తూ వారిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతూ ఉంటారు. చివరిగా ఒకరోజు జేమీ ఇంట్లో ఆ డాక్టర్ తనతో ఇంటిమేట్ అయిన తర్వాత జేమీకి చెప్పకుండానే ఆ ఇంటి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండడం చూసిన జేమీ ఆ డాక్టర్ ని నిలదీయగా ఆ డాక్టర్ తనకు బాయ్ ఫ్రెండ్ గా ఉండలేనని, తనంటే తనకు ఇష్టం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అదే విషయాన్ని జేమీ డేలన్ కు చెప్పగా డేలన్ ఆ డాక్టర్ తనను యూజ్ చేసుకోవాలనుకున్నాడని, అందుకే తనతో ఇంటిమేట్ అయిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పడంతో జేమీ డల్ గా ఉంటుంది. అది చూసినటువంటి డేలన్ జేమీని కూల్ చేయడానికి తనతో పాటు న్యూయార్క్ తీసుకుని వెళ్తాడు. ఇలా న్యూయార్క్ కి డేలన్ తో పాటు జేమీ వెళ్లి డేలన్ ఇంట్లో కొన్ని రోజులు గడుపుతుంది. ఇలా జేమీ డేలన్ ఇంట్లో ఉన్నప్పుడు డేలన్ ఫాదర్ కి హెల్త్ సరిగా లేదని జేమీ తెలుసుకుంటుంది. అలానే జేమీ డేలన్ పేరెంట్స్ అందరితోనూ బాగా కలిసిపోతుంది. ఇలా జేమీ డేలన్ ఇంట్లో ఉండగా ఒకరోజు డేలన్ తన రూమ్ కు వచ్చి తనతో ఇంటిమేట్ అవ్వాలని ఉందని జేమీతో చెప్పడంతో జేమీ మొదటగా నో చెప్పిన డేలన్ తన దగ్గరే కూర్చుని రొమాంటిక్ గా మాట్లాడుతూ జేమీని సెడ్యూస్ చేసి చివరిగా తనతో ఇంటిమేట్ అవ్వడానికి ఒప్పిస్తాడు. ఇలా జేమీ డేలన్
డేలన్ తో ఆ రోజు నైట్ స్పెండ్ చేసిన తర్వాత డేలన్ తనను కేరింగ్ గా చూసుకుంటున్న విధానం చూసి డేలన్ ను ఇష్టపడడం ప్రారంభిస్తుంది. కానీ ఈ విషయాన్ని డేలన్ కి చెప్పకుండా దాస్తుంది. ఇలా ఉండగా ఒకరోజు జేమీ తన రూమ్ లో లేకపోవడం చూసి తన కోసం వెతుకుతూ ఉన్నటువంటి డేలన్ దగ్గరికి వచ్చిన తన మదర్ ని డేలన్ జేమీ ఎక్కడ ఉందని అడగ్గా డేలన్ మదర్ తనకు కనిపించలేదని అంటుంది. అప్పుడు డేలన్ మదర్ జేమీని లవ్ చేస్తున్నావని అడగడంతో అప్పుడు డేలన్ జేమీ చాలా ఎమోషనల్ అని, అలాంటి అమ్మాయి తనకు సెట్ అవ్వదని, తనకు జస్ట్ ఫ్రెండ్ అని చెప్పడంతో అక్కడే వాష్రూమ్ లో స్నానం చేస్తూ ఉన్నటువంటి జేమీ ఈ మాటలు విని బాగా హర్ట్ అవుతుంది. ఆ రోజు నైట్ డిన్నర్ చేస్తూ ఉన్నటువంటి డేలన్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వచ్చిన జేమీ తనకు ఆఫీస్ లో వర్క్ ఉందని తాను అక్కడి నుంచి వెంటనే లాస్ ఏంజల్స్ కి వెళ్లాలని చెప్పి డేలన్ ఎంత చెప్తున్నా వినకుండా జేమీ అక్కడి నుంచి లాస్ ఏంజల్స్ కి వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే డేలన్ కూడా లాస్ ఏంజల్స్ కి వెళ్లి జేమీతో మాట్లాడడానికి తన ఫోన్ కి ఎంత ట్రై చేసినప్పటికీ జేమీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటుంది. దాంతో డేలన్ కూడా తన వర్క్ పై కాన్సన్ట్రేట్ చేయలేక జేమీని చాలా మిస్ అవుతూ ఉంటాడు. మరోవైపు జేమీ కూడా డేలన్ ని మర్చిపోలేక తన వర్క్ పై కాన్సన్ట్రేట్ చేయలేక డల్ గా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించినటువంటి జేమీ మదర్ జేమీతో వయసులో ఉన్నప్పుడు వారి లైఫ్ లోకి చాలా మంది అబ్బాయిలు వస్తారని, అలా వచ్చిన వారిలో తమ మనసుకు నచ్చిన వారిని ఎప్పుడూ వదులుకోకూడదని, అలా వదులుకుంటే అలాంటి వారు మళ్లీ దొరకడం కష్టమని చెప్పడంతో జేమీ డేలన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు డేలన్ ఫాదర్ కి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో డేలన్ లాస్ ఏంజల్స్ లో ఉన్నటువంటి హాస్పిటల్ కి తన ఫాదర్ ని తీసుకుని వెళ్తాడు. అప్పుడు తన ఫాదర్ జేమీ చాలా మంచి అమ్మాయిని, అలానే డేలన్ కూడా తనను ఇష్టపడుతూ ఉన్నట్టు తాను గమనించానని, నిజంగా తనను ఇష్టపడుతూ ఉంటే అలాంటి అమ్మాయిని మిస్ చేసుకోవద్దని డేలన్ కు చెప్పడంతో అప్పుడు డేలన్ కి ఎప్పుడు జేమీ తన ఫేవరెట్ ప్లేస్ కు వెళ్తుందని గుర్తుకు వచ్చి ఆ ప్లేస్ కు వెళ్లి జేమీని కలుసుకుంటాడు. ఆ ప్లేస్ లో జేమీని కలుసుకున్నటువంటి డేలన్ తో జేమీ ఒక ఫ్రెండ్ ఎప్పుడు తన ఫ్రెండ్ గురించి తప్పుగా చెప్పడని, డేలన్ తన ఇంట్లో తన గురించి చెప్పిన విషయాన్ని గుర్తు చేసి తనపై కోపడుతుంది. కానీ చివరికి డేలన్ తన వెంటే తిరుగుతూ తనంటే ఇష్టమని పబ్లిక్ గా అందరి ముందు తనకు ప్రపోజ్ చేయడంతో చివరికి జేమీ కూడా డేలన్ ని తను కూడా ప్రేమిస్తున్నా అని చెప్పి తన ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా జేమీ డేలన్ ఇద్దరు కలిసి డేటింగ్ కి వెళ్లడంతో ఈ మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది.